హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లవణ్య యూట్యూబ్ ఛానల్. అవి నా కాలేజీ రోజు. జీవితం చాలా అందంగా ఉంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఓ చల్లటి సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ క్యాంపస్ గార్డెన్లో కూర్చున్నాం. ఒక పక్క కోయిల రాగాలు ఎక్కడి నుంచో వినిపిస్తున్నాయి. స్వతహాగా నేను పాటలు బాగా పాడుతాను. అందుకోసం నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కోసం నేను స్వయంగా రాసుకున్న ఒక పాటను పాడాను. ఆ మరుసటి రోజు కాలేజీలో ఒక అందమైన అమ్మాయి నన్ను పలకరించింది. హలో అండి, మీరు రవిశంకర్ కదూ అందామె. ఆమె కన్నా ఆమె గొంతు ఇంకా అందంగా ఉంది. అవును, మరి మీరు అంటూ అయోమయంగా అడిగాను. ఆ అందమైన అమ్మాయి నాతో మాట్లాడటం అదే మొదటిసారి. అలాగే నేను తనని చూసింది కూడా అదే. నా పేరు నందు. నేను బీటెక్ సెకండ్ ఇయర్, మీ జూనియర్ని అంది తనని తను పరిచయం చేస్తూ. నిన్న మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉందండి. నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. మీరు చాలా బాగా పాడారు అంది. ఓ, ఆ పాట విని వచ్చారా మీరు? నాకు ఫ్యాన్స్ కూడా పెరిగిపోతున్నారు అంది. అబ్బే, అలాంటిదేమీ లేదండి. అసలు నాకు మ్యూజిక్కే రాదు. ఏదో అప్పుడప్పుడు ఇలా పాడుతూ ఉంటే నాకు అలవాటు అవుతుందని ఇలా పాడుతున్నాను. కానీ మీకు నచ్చిందా అన్నాడు. నిజంగానే ప్రాక్టీస్ లేకుండా ఎంత అద్భుతంగా పాడితే మరి క్లాసిక్స్ నేర్చుకుని మీరు పాడితే ఇంకా ఎంత బాగా పాడేవారో అంది. ఓహో, అలానా అండి అంటూ నవ్వొచ్చి ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాం. ఆమె తాకిన చేయిని అలా చూస్తూనే ఉన్నాను నేను. ఆమె వెనక్కి వెళ్ళిపోతూ తిరిగి, మీరు ఏమీ అనుకోనంటే చిన్న కంప్లైంట్. మీరు అచ్చం హీరో సూర్యలా ఉన్నారు. మీరిద్దరూ కవలలు అన్నట్టుగా ఎవరైనా నమ్మేస్తారు అంది నవ్వుతూ వెళ్ళిపోతూ. అప్పటి నుంచి కాలేజీలో తను నన్ను ఎక్కడ చూసినా పలకరించేది. నా నోట్స్ అడిగి తీసుకునేది. నాతో పాటలు కూడా పాడించుకునేది. తెలియకుండానే ఆ మధ్య ఏదో ఒక బంధం పెనవేసుకుపోయింది. ఏడాది గడిచే కొద్దీ మనసులో మాట బయట పెట్టేసుకున్నాం. ఇంకో 6 నెలలు ప్రేమయాత్ర చేసి అలసి సొలసి పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయానికి కూడా వచ్చేసాం. పెద్దవాళ్ళతో మా ప్రేమ గురించి మాట్లాడాలని అనుకున్నాం. ఆమెమో క్రిస్టియన్, నేను హిందూ. స్వతహాగా మా అమ్మా నాన్న చాలా పట్టింపులు ఉన్నవాళ్ళు. ఆమెను కోడలుగా తెస్తే విషం తాగుతామంటూ బెదిరించారు. నందిని ఫాదర్ కూడా మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ఏమీ చేసేది లేక మేము ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అని ఒక నిశ్చయానికి వచ్చేసాం. ఒకప్పుడు నేను చాలా నెమ్మదిగా ఉండేవాడిని. కానీ ప్రేమ అనేది నా జీవితంలోకి వచ్చాక నేను ఎంతలా మారిపోయాను అంటే, ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయకుండా తనతో వెళ్ళిపోయి తనతో బ్రతకాలి అన్నంత తెగింపు నాలో వచ్చేసింది. ఆమె లేని జీవితం వృధా అనిపించింది. ఆమెను నేను వదులుకుని ఉండలేను. అందుకే తర్వాతైనా అమ్మ వాళ్ళని ఒప్పించవచ్చు. నా నిర్ణయాన్ని నందినీకు చెప్పేశాను. మొదట్లో ఆమె ఒప్పుకోలేదు. తన తండ్రికి మోసం చేస్తే జీసస్ క్షమించడు అంది. తను లేకపోతే తన తండ్రి బతకడు అని చెప్పింది. చివరకు తన ప్రేమను చంపుకోలేక నాతో బయలుదేరిపోయింది. మేమిద్దరం ఒక ఊరికి వెళ్ళిపోయాం. ఎక్కడుండాలో తెలియదు. ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం. నా స్తోమతకి అది చాలా పెద్దదే. కానీ ఆమె కోసం నేను ఆ త్యాగం చేసేశాను. ఆ రాత్రి చాలా అందంగా కనిపించింది నాకు ఆమె. మౌనంగా ఉన్న ఆమెను కదిలించాలి అని మా పెళ్ళికి నేను మొదటిసారిగా ఆమె కోసం కొన్న చీరనిచ్చి, ఇది కట్టుకునిరా, నిన్ను చీరలో చూడాలనుకుంటున్నాను అన్నాను. కానీ నా దగ్గర బ్లౌజ్ లేదు అంది. కానీ ఆమె తల వంచి సిగ్గుపడుతూ సర్లే కట్టుకొస్తాను అని కాసేపు లోపలికి వెళ్ళి చీర వచ్చేరా అన్నట్లుగానే కట్టుకొని వచ్చింది. అలా ఆ సాయంత్రపు పండు వెన్నెల్లో చీర కట్టుకున్న ఆమెను చూస్తే నాకు మనసు ఏదోలా అయిపోయింది. కానీ ఒక్కసారి నా కళ్ళ ముందు మెరిసిన మెరుపుతీగా చూసి అసలెంత అందం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని సందేహం కలిగి ఆమెనే అలా చూస్తూ ఉండిపోయాను. గంధర్వ కన్యలు మించి అందం ఎటువంటి ఋషులకైనా తపస్సుకైనా భగ్నం చేసైనా నెచ్చలి సొగసు మైమరిచి అలా బొమ్మలా చూస్తూ ఉండిపోయాను. థ్యాంక్స్ అండి, నేను కట్టుకోమనగానే చీర కట్టుకున్నావు అంది. ఆమె హాయిగా నవ్వింది. ఆ నవ్వు చాలు, శవానికైనా సరే ప్రాణం తిరిగి వచ్చేస్తుంది. ఆమె వచ్చి నా కౌగిట్లో వాలిపోయింది. నన్ను నేను సంభాళించుకున్నాను. ఆమెకు దూరం జరిగాను. ఆమె నన్ను అలా చూస్తూనే ఉంది. పెళ్లికి ముందు వద్దు నందు, తల అటుగా తిప్పుకుని అన్నాను.
ఆమె ఏం అర్థం చేసుకుందో కానీ నన్ను వెనుక నుంచి వాటేసుకుని, ఇప్పుడు మనకు పెళ్లి కాలేదని ఎవరన్నారు? ఎప్పుడైతే మన మనసులు కలిశాయో అప్పుడే మన పెళ్లి అయిపోయింది. ఇప్పుడు కేవలం అది ఒక తంతు మాత్రమే అని ఒక సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం నన్ను ఆశ్చర్యచకితుని చేసింది. చెలి స్పర్శకు చలించని ముని ఎవడు? నేను అంతే. ఆ రాత్రి నిద్రపోలేదు. అదే మా రాత్రి శుభరాత్రి అయ్యింది. రవికాంచని ఆ సొగసు ఈ రవికాంచగా తెల్లవారుతుండగా నిద్ర పట్టేసింది. అలసి సొలిసిన నా దేహాన్ని సూర్యుని కిరణాలు ముళ్ళులా తాకుతుంటే మెల్లగా లేచాను. ఆమె చంద్రవదనాన్ని చూడాలి అనుకున్నాను, కానీ ఆమె నాకు కనిపించలేదు. ఆ నిద్రమత్తులోనే ఇల్లంతా వెతికాను. కిందకి వచ్చి రిసెప్షన్లో అడిగితే ఆమె వెళ్ళిపోయిందని, మీకు ఒక లెటర్ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు అని ఆ రిసెప్షనిస్ట్ చెప్పింది. ఇక అసలు ఏం అర్థం చేసుకుందామే? ఆమెతో నేను తొందరపడటం తప్పుగా భావించిందా? ఇప్పుడు మనకు పెళ్లి కాలేదు అని ఎవరన్నారు అని ఆమె ఎప్పుడైతే అందో అప్పుడే కదా నేను ఈ మాట ఈ పనులు చేయటం జరిగింది. అయినా కూడా తను నన్ను ఎందుకు అలా అపార్థం చేసుకుంది అనుకున్నాను. అప్పుడు ఆ ఉత్తరం తీసుకుని రూమ్లోకి వచ్చి దాన్ని తెరిచి చూడగా, డియర్ రవి, ఈ ఉత్తరం చదివి నీ మనసు ముక్కలైపోతుందని తెలుసు. నన్ను తప్పుడు మనిషిగా ఊహించుకుంటావు అని తెలుసు. కానీ ఒక కూతురిగా నేను నిర్వర్తించాల్సిన నా బాధ్యత నన్ను ఈ పని చేయిస్తోంది. నువ్వు లేకుండా బతకలేనని తెలుసు. నేను నీతో లేకపోతే మా నాన్న నాకు దక్కరని తెలుసు. ప్రేమ పేరుతో నీకు దగ్గరయ్యింది నేనే. నీ మనస్సులో కోటి ఆశలు రేపింది నేనే. అందుకే నీకో తీపి జ్ఞాపకం ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి అనుకున్నాను. నీలాంటి ప్రేమికుణ్ణి పొందటం నా అదృష్టం. నన్నుగా ప్రేమించేవారు ఉన్నారని తెలిపావు. నా జీవితంలో ఈ రాత్రి ఎన్నటికీ మర్చిపోను. నా జీవితంలో నీ స్థానం కూడా ఇంకెవ్వరికీ ఇవ్వను. నేనెప్పుడు నీ నందునే. ఇది నా ప్రామిస్ శంకర్. ప్రేమతో మీ నందు. ఈ లెటర్ చదివి కుప్పకూలిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి రూమ్ బాయ్ ఎదురుగా ఉన్నాడు. ఎనీ ప్రాబ్లం సార్ అన్నాడు వినయంగా. ఏం లేదు అని నీరసంగా చెప్పాను. నాకు ముచ్చెమటలు పట్టేశాయి. అసలు అలా జరగటానికి వీల్లేదు. ఆమె నన్ను ఒంటరిని చేసి వెళ్ళలేదు. ప్రేమ అంటే తెలియని నాకు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించి ఇలా పిచ్చివాణ్ణి చేసి వెళ్ళలేదు. నందు నా ప్రాణం. ఆమె కోసం నా కుటుంబాన్నే వదిలి వచ్చాను. ఆమె అందాన్ని నేను ఎన్నడూ ఊహించలేదు. అలాగే ఆమెపై కామాన్ని కూడా నేను పెంచుకోలేదు. అసలు ఆమె ఎందుకు ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది? ఇలా ఒక్కటే ఆలోచనలు మదిని కిలికేస్తూ ఉన్నాయి. ఆమె వెళ్ళిపోయాను అని చెప్పినా సరే నా మనసు ఆగక రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్లో అన్ని చోట్ల పిచ్చివాడిలా వెతికాను. ఆమె ఇంటికి వెళ్ళాను, కానీ ఇంటికి తాళం వేసి ఉంది. పక్క వాళ్ళని అడిగితే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలియడంతో నా స్వప్నాలన్నీ కరిగిపోయాయి. పిచ్చివాడిగా మారిపోయాను. రోడ్డు మధ్యలో కూర్చొని ఒళ్ళు తెలియకుండా ఏడ్చేవాడిని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆత్మహత్య ప్రయత్నాలు చేశాను. ఏవీ కూడా ఫలించలేదు. నేను ప్రేమించమని ఆమెను అడిగానా? లేదు. ఆమె వచ్చింది, ప్రేమ నింపింది, అన్యాయంగా వదిలి వెళ్ళిపోయింది. ప్రేమించేటప్పుడు వాళ్ళ నాన్న గుర్తుకు రాలేదు. ఇప్పుడు పరువు ప్రతిష్టన. ఆమెను ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా నా వల్ల కాలేదు. ఆమె నా ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంది. కామదాహాన్ని తీర్చుకోవడం ప్రేమ అని భ్రమించి తన తండ్రిని ఎదిరించే ధైర్యం లేక మా ప్రేమకు సమాధి కట్టింది. కానీ నేను తన ప్రేమకై పిచ్చివాడినైపోయాను. నేను ఈ బాధలో ఉండగానే నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మరణించారు. నేను ఇక తాగుడికి అలవాటైపోయి ఒళ్ళు ఇల్లు కూడా గుల్ల చేసేసుకున్నాను. అటువంటి సమయంలోనే నా మరదలు వినీల నా జీవితంలోకి ఒక దేవతలా వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని చక్కదిద్దేందుకు పూనుకుని నన్ను ఒక మామూలు మనిషిగా మార్చింది. ఆమె జ్ఞాపకాన్ని నా మనసులోంచి పెకిలించి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. అమావాస్య నిండిన నా జీవితంలో కొత్త వెలుగును నింపి నిండు పున్నమి తెచ్చింది. కాలానికిది విలువైన బ్రతుకును కన్నీటి దారులతో బలి చేయకుండా నన్ను సంగీత విద్వాంసుని చేసి సంఘంలో గౌరవం తెచ్చిపెట్టింది. ఆమె గుర్తుకు వచ్చిందా? మౌనంగా బయటకు వస్తున్న నన్ను వినీల నా భుజం మీద వాలుతూ అడిగింది. నీకెలా తెలిసింది అంటూ ఆమె వైపు చూశాను. ఎందుకంటే వినీల నేను ఈ రోజు సాయంత్రం
సూర్యది ఒక సినిమా రిలీజ్ అయితే దానికి వెళ్ళాం. ఇంతకీ ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో కాదు, నా నందునే. అలాగే ఆ స్క్రీన్ మీద పేర్లు చూస్తుంటే నందిని శంకర్ కొత్త పరిచయం అని ఉంది. అంటే తను నన్ను ఇంకా మర్చిపోలేదు. తన పేరుతోటి నా పేరును కూడా కలుపుకుంది. నందిని శంకర్ ఎంత బాగుంది. తనని నేను ఎంతో అపార్థం చేసుకున్నాను. కానీ తను తన ఫ్యూచర్లో ఎదగాలి, తన భవిష్యత్తులో తాను అనుకున్నది సాధించగలగాలి అనుకుంటూ ఉండగానే వెనీలా నీ హీరోయిన్ బాగుంది, బాగానే నటించింది, తనకి మంచి ఫ్యూచర్ ఉందో అని నా భుజం తట్టింది. నా పాత ప్రేమను తెలుసుకుని నన్ను ఇంతగా అభిమానించే భార్య నాకు దొరికినందుకు సంతోషంగా ఉంది. అలాగే ప్రేయసి నన్ను వదిలేసి వెళ్ళిపోయినా తను తన గమ్యాన్ని చేరినందుకు ఇంకా ఆనందంగా ఉంది. నా భార్య నేను కలిసి ఇంటికి వచ్చేసాం. కానీ నా మనసు ఆ నందు మీదే అలా మళ్ళీపోతూ ఉంది. ఎందుకంటే ఎంతైనా తొలి ప్రేమ కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అస్తమానం ఇదే చెప్పి బోర్ కొట్టిస్తున్నాను అనుకోవద్దు. మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకురాగలను. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా క్యూట్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.